హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ. ఇదైతే శనివారం వ్లాగ్ అండి. నేనైతే వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకున్నానండి. ఇంట్లో దేవుడికి నైవేద్యం కావాలని నేనైతే ఇంట్లో పులిహోర అయితే ప్రిపేర్ చేశానండి. గుడిలో ఎంత టేస్ట్గా ఉంటుందో ఇంట్లో కూడా నేను అదే విధంగా చేశానండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే రైస్ అయితే ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని నేనైతే పులిహోరకు కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఐటమ్స్ అన్నీ: జీడిపప్పు, అలాగే శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం బెల్లం, వెల్లుల్లిపాయలు, తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ కావాలండి. చూడండి ఫ్రెండ్స్, అల్లం కూడా చిన్నది అలా దంచుకోవాలి. నేనైతే ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కూడా వేసేసుకున్నానండి. అలాగే శనగపప్పు, బెల్లం, మినప్పప్పు, కరివేపాకు, అల్లం ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. అందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే మనకైతే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇంగువ వేసుకుంటే స్మెల్ కూడా బాగుంటుంది. అలాగే జీడిపప్పు కూడా వేసుకున్నాను. అలాగే వేరుశనగ పలుకులు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే మాడిపోతాయండి. లో ఫ్లేమ్లో అయితే వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అందులో ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడైతే మనం చింతపండు గుజ్జు అయితే తీసుకోవాలి. అది తీసుకొని చక్కగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. అందులోనే సాల్ట్ కూడా కొంచెం వేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను వేయించుకున్న పోపులన్నీ రైస్లో అయితే వేసేసుకున్నాను. అదైతే మిరియాలు, తర్వాత మెంతులు పొడి అండి. పులిహోరకి టేస్ట్ మెయిన్ అదే అండి. చూసారు కదా ఫ్రెండ్స్, అది వేసేసుకొని కలుపుకోవడమే. మనకు పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో.